కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పైన చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కూటమి ఆ విధంగా ఏం అడుగులు వేయట్లేదు. మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆ పార్టీలో కీలక నేతలు ఈవెన్ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత రెచ్చిపోయినా కూటమి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా అసలు ఏం జరుగుతుంది, అసలు కూటమి వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అర్సమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ప్రజలందరూ మెయిన్గా తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరైతే గడిచిన 5 ఏళ్లలో రెచ్చిపోయారో వారిపైన వెంటనే చర్యలు తీసుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సార్. కానీ తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా అడుగులేస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. మరి మిగతా వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాలకు మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అందరూ ప్రజలు, అటు తెలుగుదేశం తమ్ముళ్ళు, ఈవెన్ జనసేన కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా అసహనంగా ఉన్నారు. కూటమి ఎందుకని ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకుంటుందంటారా? ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలనుకున్నప్పుడు గేటుకి తాళ్ళు కట్టించారు, ఆత్మకూరు వెళ్దాం అని. దానికి సంబంధించిన అధికారమే చర్యలు తీసుకుంటారు. అధికారంలో వచ్చిందని ఈ సంగతి చూద్దాం అనుకుంటారు అందరూ. అప్పట్లో సవాంగం ఆయన ఉండేవారు, గౌతమ్ సవాంగ్. ఆయన చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. ఆయన మీద రాళ్ళు గరేస్తే వాక్ స్వాతంత్రం లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. అతని సంగతి కూడా చూస్తారని అనుకున్నారు. ఎందుకంటే అతను డీజీపీ కూడా కొన్ని అరాచకాలు చేశారు. నువ్వు ఎక్కడున్నా కానీ పట్టించుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి ఆయన మీద కూడా చర్యలు ఉంటాయని ఎక్స్పెక్ట్. ఇలాగనమాట లోకేష్ గారు పాదయాత్ర అడుగున అడ్డుకున్న ఆఫీసర్లు ఆయన మీదకి రాంగ్ బిహేవ్ చేశాడు ఒక అతను. మీకు రమ్య మర్డర్ అయినప్పుడు వెళ్తే రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. ఇలాంటి వాళ్ళందరూ రాంగ్ హ్యాండ్లింగ్ అంటే దురుసుగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్ళందరి మీద రాగానే కొన్ని చర్యలు ఉంటాయి, సీరియస్ యాక్షన్ ఉంటుంది. అలాగే వీళ్ళని బూతులు తిట్టిన వాళ్ళు లేకపోతే వీళ్ళని కించపరిచిన వాళ్ళు అంటే చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద గట్టిగా యాక్షన్ ఉంటుంది. రాగానే ఓ రౌండ్ వేస్తారని అనుకున్నారు అందరూ. అది జరగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డితో సహా చాలామంది అప్పట్లో కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వీళ్ళ పార్టీ వ్యతిరేక నిర్ణయాలు, పార్టీ ఆఫీస్ మీద దాళ్ళు ఇలాంటివి అనమాట. పటాప్ గారిని తీసుకెళ్ళి కొట్టి చంపేయడానికి చూడటం, రఘురామకృష్ణరాజు గారిని చంపి, ఇవన్నీ విషయాల్లో కూటమి ప్రభుత్వం కొంచెం స్లోగానే ఉంది. చట్ట ప్రకారం వెళ్ళండి, మీరు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్టు చట్టానికి చెప్పినట్టుగా చెప్పారు. మీకు కొన్ని విషయాలు తీసుకొచ్చి కుట్టి వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు. వాళ్ళంతటా వాళ్ళకి వదిలే దిగినవి కొన్ని ఉన్నాయి. వల్లభనేని వంశీ కానీ ఇలాంటి వాళ్ళు, జోగి రమేష్ ఇలాంటి పేరునని అంత పేటరేగిపోయి మాట్లాడుతున్నా కానీ అతని విషయంలో కూడా కొంచెం వెనక ముందు ఆడుతూ ఉన్నారు. చాలా దారుణం కదా. కొల్లు రవీంద్ర గారిని మర్డర్ కేసులు ఇరికిచ్చేస్తాం చూశారు, ఉత్తుపున్నాన్ని. ఇలాంటివి చాలా చేశారు. ఇవన్నీ చాలామందికి ఆశ్చర్యంగాను, మొదట్లో ఆశ్చర్యంగా ఉంది, తర్వాత అసహనం వచ్చింది, తర్వాత ఆగ్రహంగా మారింది. ఇప్పుడు మాట్లాడట్లేదు ఎవడో, లోపల కినుకు వహించారు. ఏంటి చాలా బాధ ఉంది అందరికీ. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ జన సైనికులు కూడా ఇదేదో తేడా ఉందని మనకి ఎందుకని అలా ఊరుకున్నారు. దీనికి కారణం ఎవరికి అర్థం అవ్వట్లేదంటే నా అంచనా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దారులన్నీ ముసిపోయినాయి, ఘోరంగా ఓడిపోయాడు. వాళ్ళు ఏ పాయింట్ మీదన్నా బయట రావడం లేదు. ఈ ప్రభుత్వం తప్పులు చేసేలా కనపట్ల. అంటే ప్రధానంగా ప్రజలు గమనించేది ఏంటంటే సంక్షేమ పథకాలు అలాగిస్తున్నారు, మౌలిక వసతులు, రోడ్లు, నీరు, తాగునీరు ఇలాంటివి చూస్తారు. ఇలాంటివన్నీ బాగానే చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి లేదా ఇలాంటివి చూస్తారు, అవి ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఇలాంటివి అన్నీ బాగానే కనిపిస్తాయి. నేను అమరావతి, పోలవరం వీళ్ళు ఆపేద్దాం అనుకున్న ఆపలేరు, అట్లంతా అవి నడుస్తూ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయి దాన్ని ప్రైవేట్ ఆపేరు. ఇలాంటివి ఎలా చూసినా వాళ్ళు ఎంత అరుచుకున్నా ఉన్న ప్రతిపక్షం వీళ్ళంతా కూడా పాజిటివ్గా పోతుంది. మెజారిటీ ప్రజల్లో సంతృప్తి స్థాయి బాగుంది. వీళ్ళకి పాయింట్ ఏముంది మాట్లాడడానికి? వాళ్ళకి అలవాటైన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సానుభూతి మీద తప్ప వేరే దారి లేదు వాళ్ళకి. మళ్ళీ ప్రజల్లోకి వచ్చి సానుభూతితోటే ప్రజల్లోకి రావాలని వాళ్ళు అనుకున్న మిగతా దారులన్నీ మూసేశారు. వీళ్ళు సానుభూతితో రావాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి, వాళ్ళ నాయకులను పట్టు చెత్త కొట్టాలి, వాళ్ళు తప్పు చేసినా కానీ జైలు వేయాలి వాళ్ళు చేసిన తప్పుల విషయంలో. వీళ్ళు ఇంకా స్పీడ్గా వెళ్ళట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ లేకుండా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి అతని కేసులు ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తే ఆల్రెడీ బెయిల్ రద్దు అయిపోతే లోపల ఉండొచ్చు. కరుణాకర్ రెడ్డిని కూడా నిష్ఠూరం మాడుతున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అతని మీద ఈ కేసులన్నీ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అది ప్రూవ్ చేయొచ్చు. వీళ్ళు ఇంకా చేయట్లేదు. ఏంటి వాళ్ళ కోరిక ఏంటంటే చేయమని, వాళ్ళ క్యాడర్ని తన్నమని. అందుకని రప్ప కత్తులు ఇచ్చి ఎగురుతున్నారు. కత్తులు ఇచ్చి ఎగిరినప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి మీరు ఇక్కడ పర్మిషన్ లేదన్నప్పుడు తోసుకుని రావటం అంటే దాని అర్థం ఏంటి? కొట్టడమో అరెస్ట్ చేయటమో చేయాలి. వాళ్ళు ఏం చేసేవారు? గృహ నిర్బంధం చేసేవారు, ఇంటికి నుంచి బయట రాకుండా. వీళ్ళు స్వేచ్ఛగా వదిలేరు. స్వేచ్ఛగా వదిలినట్టు పని ఏదో చేసి పోవాలి కదా, వీళ్ళ మీదకి వస్తారు. లేకపోతే
కారుమూరి నాగేశ్వరరావు అని ఒక అన్నాడు, గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతల ఇంట్లో ఆ వ్యాఖ్యకే అతను అరెస్ట్ చేయొచ్చు. వీళ్ళు ఏమీ చేయట్లేదు ఏంటి, వాళ్ళు ఏంటంటే కావాలని వీళ్ళ మీద మాట్లాడి వీళ్ళని ఇరిటేట్ చేసి రెచ్చగొట్టి వాళ్ళు తన్నించుకుని అదిగో మా కేడర్ని తన్నేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు అని చెప్పడానికి ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డిని నిజంగా తప్పు చేసి అరెస్ట్ చేశారు అనుకో, అతనికి ఆల్రెడీ ఇప్పుడున్న కేసుల్లో అన్నిట్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. అతని పేరు అనపడింది, మద్యం ముడుపుల్లో అతని పేరు అనపడింది, అప్పుడే తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టచ్చు. కానీ పూర్తి సాక్ష్యాధికారాలు అతనే నేను నిజంగా తప్పు చేశానండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఇలాగా రెడీ చేస్తున్నారు. ఇంకా ఏ రకంగానూ అతను వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపల ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజం అవుతుంది అనే రేంజ్లో వీళ్ళు ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు కదా. అది అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, ఈవెన్ రైతులకు కూడా అన్యాయం జరుగుతుందని నిన్న చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో. వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపల ఇటువంటి సంఘటనలు జరిగితే ఇప్పుడు ప్రభుత్వం ఇలాగ ఆలోచిస్తుంది, వాళ్ళు అన్ని దారులు మూసే మనం ఏదో రకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడంలో భాగంగా ఏం చేస్తున్నారు, మెడికల్ కాలేజీ ప్రైవేట్లు దాని మీద ఉద్యమం అన్నట్టు మొదలెట్టారు. అట్లా ఫ్లాప్ అయింది ఓ రకంగా చెప్పాలంటే. లేదా బ్రహ్మాండంగా జరిగిందని చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు లేకుండా. 10 మంది ఒకళ్ళు వచ్చి సంతకం పెట్టి 10 మందిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది ఒక ఆవిడేం చెప్తున్నాడు, ఏంటండి మీ తలకాయ లేదంటాడు, రకరకాలు మాట్లాడతాడు. సజ్జల రామకృష్ణ మొన్నటిదాకా ఇంట్లో పడుకున్నాడు, అతను కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి మీద కేసు ఉంది, అతన్ని ఏమనలేదు, వీళ్ళు నోటీస్ ఇచ్చి పంపేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే వాళ్ళకి వీళ్ళు అసలు మనల్ని కనీసం వాళ్ళే బాధపడుతున్నారు, మళ్ళీ ఏమంటలేదు ఎట్రా బాబుని. ఒకవేళ నాలాంటి ఏమన్నా అన్నా అంటారు కదా రెచ్చిపోయేవాళ్ళు, మనం రెచ్చిపోయినా వాళ్ళు ఒక మాట అనడం కూడా మీరెవరో కూడా రెచ్చిపోకుండా అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మెల్లగా చెప్తున్నాడు. లోకేష్ గారు ఆ టాపిక్ ఎత్తట్లా, మీ సంగతి చూస్తానన్న టాపిక్ ఎత్తట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏనాడో మేము అసలు కక్ష రాజకీయాలు చేయమన్నాడు. వాళ్ళకి ఊపిరాట్లా, వాళ్ళు కోరుకునేదేంటి, దెబ్బలాటలు కావాలి, సమాజం 2 వర్గాలకి ఇటుపోయి కొట్టుకోవాలి, కులాలు కుంపట్లు పెట్టడానికి ట్రై చేశారు, వాళ్ళు మతాల మధ్య పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇతను వ్యంగ్యంగా మాట్లాడతాడు, ఇంకా పట్టుకుని కొట్టరేటర్ని తీసుకెళ్ళి ఈ జనాలందరికీ ఎరిగిపోతూ ఉంటారు. వీళ్ళు ఏం చేయట్లేదు ఏంటంటే ఆ రకంగా కూడా బ్యాట్ చేద్దామని వాళ్ళు ఉపయోగించుకునేది ఏంటంటే వీళ్ళ సహనం సంయమనం, వాళ్ళు ఎత్తుకు పై ఎత్తుకి వీళ్ళు ఆగారు సైలెంట్గా. డిఫెన్స్ వాళ్ళు ఒక ఎత్తేసారు, రెచ్చగొట్టి మనం కొట్టించుకుందాం. వాళ్ళు ఏమనుకున్నారు, ముందు మనల్ని కొడతారు, మన మీద కేసులు పెడతారు, బయటకు వచ్చి ఏడుద్దాం, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. వాళ్ళ కేడర్లో ఒక సింపతి తెచ్చుకుందాం ఫస్ట్, తర్వాత ప్రజల్లో సింపతి తెచ్చుకుందాం అని ప్లాన్ చేశారు. అందుకేనా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసులు పెట్టినా భయపడొద్దు, 3 నెలలు ఉంటాను తర్వాత బయటకు వచ్చేస్తామని చెప్పి అలా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ దానికి ఎత్తుపై ఎత్తులు ఏం చేయరు, వాళ్ళు టచ్ చేయడం మానేస్తారు. ఇదేంటి టచ్ చేయడం మానేస్తున్నారని. ఇప్పుడు కబడ్డీలో నువ్వు ఆడి ఇలా పట్టుకుంటానికి వెళ్తాను కదా, పట్టుకుంటారు వాళ్ళు, నువ్వు పైపైన కబడ్డీ అని వచ్చేస్తాళ్ళు ఏం పట్టుకోలేరు కదా నిన్ను. అలాగే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జోలికి వెళ్తాం మానేస్తారు. దాంతో వాళ్ళకి ఏం మూసిపోక గోడైంపు తిరిగి కూడా తిడతాం మొదలెట్టారు. వాళ్ళు ఈ కేడర్కి రెచ్చిపోతూ ఉంటారు, బాధ వచ్చేస్తుంది. వీళ్ళకి జగన్ మీద కోపం ఉండదు, ఉన్న ప్రభుత్వం మీద కోపం వస్తుంది. వీళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. రేపొద్దున మళ్ళీ వీళ్ళు వస్తే ఏంటి ఇప్పుడు ఇలా రెచ్చిపోతుంటే రేపొద్దున ప్రభుత్వంలోకి పొరపాటున వస్తే మన పరిస్థితి ఏంటని భయపడుతున్నారు రాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ తాలూకు వ్యూహాలన్నింటినీ చల్లాచెదురు చేసింది ఓ రకంగా చెప్పాలంటే. వాళ్ళు చేసి వాళ్ళు చేస్తాను మెల్లగా. జోగి రమేష్ని అరెస్ట్ చేశారా, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారా, చెవిరెడ్డిని అరెస్ట్ చేశారా, వచ్చాడు బయటికి. ఇలాగ వాళ్ళు చేసి పని వాళ్ళు చేస్తున్నారు. రేపు మాపు కరుణాకర్ రెడ్డి వెళ్తాడు, వాళ్ళు వెళ్తారు. జనాలందరూ కూడా వాళ్ళు కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని అరెస్ట్ చేయండి బాబు అని బతిమాలిన తర్వాత అరెస్ట్ చేస్తారు వీళ్ళు. అది వాళ్ళ వాదన, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వీక్ అవుద్ది, సానుభూతి అనేటువంటి కనపడదు. జనం అందరూ కూడా వీళ్ళు అరెస్ట్ చేయాలండి, ఎందుకు వదిలేయారని అనిపించుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారు. అది జరుగుద్ది, వాళ్ళ మీద శిక్ష పడుద్ది. అయితే వీళ్ళు మాత్రం దాడులు చేయరు, దాడులు చేసి అనవసరంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇంత ఓటమి జరిగిన తర్వాత సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గ్యారంటీ చేస్తాడు, సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేస్తున్నారు, మనకు వేరే దారి ఏముందని అన్నప్పుడు అసలు వాళ్ళు మొన్న కూటమి విజయానికి కారణం ఏంటి కూడా అనలైజ్ చేసుకుంటారు. వాళ్ళు కూటమి విజయానికి కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేధింపులు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు, లేకపోతే వాళ్ళని కించపరచడం, లోకేష్ గారిని ఇలా చేయడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, వాళ్ళ కేటర్లకు కసిరేగింది. ఆ కసిరేగటం వల్ల అందరూ కసిగా పనిచేశారు, ఒక్కొక్కడు 100 మంది కింద పనిచేశారు. దాంతో ఇంకా ఆ విజయాన్ని ఎవడో ఆపలేకపోయాడు, మన ఘన విజయం సాధించారు. మనం అలాగే చేయాలి, మనల్ని జగన్మోహన్ రెడ్డి నేను కూడా కొట్టించుకుంటే నా కేటర్ కూడా హుషారు వస్తే కష్టపడి పనిచేస్తారు అనుకున్నాడు. మేము కొట్టంగా అంటున్నారు వీళ్ళు. అది అక్కడ వచ్చిన సమస్య నాకు ఈ మధ్యన అర్థమైంది అలాగా. ఎందుకంటే కొంత తరచూ ఆలోచిస్తే చాలా వరకు ఎందుకెళ్ళి అలాగా అవుతున్నారు అనేటువంటిది లోతుగా ఆలోచిస్తే వాళ్ళ కేడర్ అందరూ బాధపడుతున్నారని తెలుసు. వాళ్ళకి కేడర్ చాలా అసహనంగా ఉన్నారని తెలుసు. అయినా సరే వీళ్ళు ఎందుకు ఓపు పడుతున్నారంటే అతనికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు అనేటువంటి పాయింట్ మీద ఆగారు, అంతే.